హలో హాయ్. చాలా రోజులైంది కదా మనం చిన్న వీడియోస్ చేసి. ఈరోజు ఒక మంచి ఇంపార్టెంట్ టాపిక్ తో మీ ముందుకు వస్తున్నాను. అదేంటంటే ఏమిదంతా ఈ మిషనరీ చూపించారనుకుంటున్నారా? ఇది ల్యాబ్. ఇక్కడ బ్లడ్ టెస్ట్ చేస్తారు. సో ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది అనుకుంటాను. ఈ రోజు కొంచెం ల్యాబ్ గురించి చెప్తాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ పాయింట్ ఏమంటే ఫాస్టింగ్. కొన్ని టెస్ట్లు ఫాస్టింగ్ లో ఇవ్వాలి. ఎంత టైం ఉండాలి? కామన్ క్వశ్చన్. 8 నుంచి 10-12 గంటలు ఇవ్వండి టైం. 8 నుంచి 12 గంటలు. ఫుడ్ కానీ జ్యూసెస్ కానీ ఏమి తీసుకోవద్దు. బట్ యు ఆర్ అలౌడ్ టు టేక్ వాటర్. నీళ్లు తాగొచ్చు. ఓకే. సో ఏ టెస్ట్లకు ఫాస్టింగ్ అవసరం? కామన్ గా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ కామన్ గా జరిగేది. లిపిడ్ ప్రొఫైల్ అంటే కొలెస్ట్రాల్, VLDL, LDL, HDL ఇలా కనుక్కుంటారు కదా. లిపిడ్ ప్రొఫైల్ కూడా ఫాస్టింగ్ లోనే ఇవ్వండి. నెక్స్ట్ లివర్ ఫంక్షన్ టెస్ట్ అంటే బిలిరుబిన్, టోటల్ బిలిరుబిన్, ఇండైరెక్ట్ బిలిరుబిన్, డైరెక్ట్ బిలిరుబిన్, ఇలా కొన్ని ఎంజైమ్స్ AST, ALT ఇలాంటివి అన్ని ఫాస్టింగ్ లో ఇవ్వండి. ఇంకా కామన్ గా థైరాయిడ్ ప్రొఫైల్ ఫాస్టింగ్ లో ఇవ్వాలా వద్దా అని అడుగుతారు. ఇది డిబేటబుల్ క్వశ్చన్, కానీ ఫాస్టింగ్ కంపల్సరీ అవసరం లేదు థైరాయిడ్ ప్రొఫైల్ కి. కానీ ఈ రోజు మార్నింగ్ 7 o'clock ఇచ్చారనుకోండి, నెక్స్ట్ మంత్ కానీ నెక్స్ట్ మీరు థైరాయిడ్ ప్రొఫైల్ చేయించుకునేటప్పుడు 7 o'clock ఇవ్వండి. ఎందుకంటే ఆ బాడీలో వేరియేషన్స్ సేమ్ మెయింటైన్ అవుతుంటాయి. ఒకరోజు మార్నింగ్ ఇచ్చి, ఒకరోజు మధ్యాహ్నం ఇచ్చి, ఒకరోజు సాయంత్రం ఇచ్చి అలా చేస్తే బ్లడ్ లెవెల్స్ మారిపోతాయి. TSH ముఖ్యంగా. సో TSH ఆధారం చేసుకుని మీకు మెడిసిన్స్ అనేవి పెడుతుంటారు. తగ్గించాలా డోసు, పెంచాలా డోసు, ఇవన్నీ దాని మీద డిసైడ్ అవుతుంది. కాబట్టి థైరాయిడ్ ప్రొఫైల్ మాత్రం యూజువల్ గా మార్నింగ్ ఇవ్వండి. ఫాస్టింగ్ ఏం కంపల్సరీ అక్కర్లేదు. బట్ యూజువల్ గా ఒకే టైంకి ఇవ్వండి. 7 to 8 మధ్యలో ఇస్తున్నారు అనుకోండి, 7 to 8 కే ఇవ్వండి మీ బ్లడ్ శాంపుల్. ఓకే. మీకు ఈ ఫాస్టింగ్ గురించి క్లియర్ గా అర్థమైంది అనుకుంటాను. ఫాస్టింగ్ ఇంకా అల్ట్రాసౌండ్ లో కూడా అవసరం అవుతుంది. అల్ట్రాసౌండ్ అబ్డమెన్ స్కానింగ్ చేస్తారు కడుపుకి. ఫాస్టింగ్ లో ఉన్నట్లయితే మీ గాల్ బ్లాడర్ లో గాల్ జ్యూస్, బైల్ జ్యూస్ అనేది ఫుల్ గా డిస్టెండెడ్ గా ఉంటుంది గాల్ బ్లాడర్. సో అప్పుడు రేడియాలజిస్ట్ డాక్టర్ కి గాల్ బ్లాడర్ ని క్లియర్ గా పరీక్ష చేయడానికి హెల్ప్ అవుతుంది. అదే మనం తినేసి వెళ్ళామనుకోండి, గాల్ బ్లాడర్ కంట్రాక్ట్ అవుతుంది. డైజెస్టివ్ జ్యూస్ కదా ఇది. సో ఇది డైజెషన్ కి హెల్ప్ చేయడానికి అది గాల్ బ్లాడర్ అంతా ఎంటీ అయిపోతుంది. సో ఫాస్టింగ్ లో ఎందుకు రమ్మంటారు అంటే గాల్ బ్లాడర్ ని కూడా చెక్ చేసుకోవడానికి. ఓకే. మరోసారి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.